wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. సార్, ఏపీకి నిధులు పెట్టుబడులు రాకుండా వైసీపీ దాని సానుభూతి పరులు మెయిల్స్ పెడుతున్నారని స్వయంగా ఆర్థిక మంత్రి క్యాబినెట్లో చెప్పారు. మరి ఈ కేసులో వాళ్ళ మీద దేశద్రోహం కేసు ఏమైనా పెట్టచ్చా? అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటయిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగాను అన్ని రంగాల్లోనూ దెబ్బ కొట్టడం, ప్రజలను వేధించడానికి అన్నట్టుగా అయిందమ్మా. అది ఎప్పుడు తెలిసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, ప్రపంచానికి కానీ, దేశానికి కానీ? 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నిజ రూపం తెలిసింది. రెండో రోజుకే ప్రజావేదిక కోల్చడం ద్వారా తను విధ్వంసకారుణ్ణే కానీ నిర్మాణాత్మకమైన పనులు చేయను, తర్వాత ప్రగతి భావాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళను అనేది ఆయన చెప్పకనే చెప్పాడు. ఆయన్ని అధికారంలోకి తీసుకొచ్చిందే ప్రజలు, ఆయన పీడించిందే ప్రజల్ని. పోలీస్ శాఖను ఉపయోగించి ప్రజల మీద దాష్టికాలు చేశాడంటే ఇక అసలు ఆయన్ని ఏమని చెప్పాలి? గతంలో నియంతలు కూడా ప్రతిరోజు జనాలను వేధించేవాళ్ళు కాదు. ప్రజలు తిరగబాటు చేసినప్పుడు మాత్రమే నియంత్రణ పోకళ్ళు బయటకు వచ్చాయి, కానీ మిగిలిన రోజుల్లో ఇంచుమించుగా ప్రజలతో సజావుగానే వెళ్ళేవాళ్ళు నియంతలో. కానీ ఈయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నియంతగా వ్యవహరించాడు. వచ్చిందేమో ప్రజాస్వామ్య రూపంలో నాకు ఒక అవకాశం ఉండని అర్థించి వచ్చాడు. అంటే ఒక రకంగా దాన్ని ఒక దేహి అన్నట్టుగా అడిగి, అందులో ఈయనకి తల్లి చెల్లి కూడా రికమెండేషను, మా అబ్బాయికి ఇవ్వండి, మీకు రాజన్న ప్రభుత్వం తీసుకొస్తాడని విజయమ్మ గారు, అన్న వదిలిన బాణాన్ని అన్నని చెయ్యండి, ముఖ్యమంత్రి చేయమని చెల్లి జగనన్న వదిలిన బాణాన్ని అని వచ్చింది. తర్వాత రాజన్న ప్రభుత్వం పెడతాడు, మనందరినీ బాగా చూస్తాడని. మిగిలిన వాళ్ళని చూస్తే చూడకపోయాడు, తల్లి చెల్లిని కూడా చూడలేదు, కోర్టులకి ఇచ్చాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయబద్ధమైన ఆస్తి వాటాలు కూడా ఇవ్వాల, అసలు పూర్తిగా ఎగ్గొట్టేసి అధికారంలోకి వచ్చాక మరీ అలా తయారైపోయాడు అనుకుంటా. అదే వాళ్ళు ఊహించలా. ఇప్పుడు అపరిచితుడు జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాడనేది ఇప్పుడు కుటుంబ సభ్యులకి తెలిసింది. తల్లికి ఎవరికైనా బిడ్డల గురించి తల్లికి తెలిసినంత ఎవరికి తెలియదు. విజయమ్మ గారిని ఈ విషయంలో మనం నిందించడానికి వీల్లేదు. ఎట్లా అంటే నిజంగా కూడా ఆమె కూడా మరో వ్యక్తి అపరిచితుడు జగన్లో ఉన్నాడని తెలుసుకోలేకపోయింది. ఎప్పుడు తెలుసుకుంది? ఎప్పుడైతే ఆస్తి పంపకాలకు సంబంధించి కూడా వీళ్ళకు కూడా ఎప్పుడైతే ద్రోహం చేశాడో అప్పుడు విజయమ్మ గారికి కూడా తెలిసింది. కాబట్టి సొంత తల్లి చెల్లిని అధికారంలోకి వచ్చారాక అధికారంలోకి వచ్చిన తర్వాత దూరంగా పెట్టిన వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఎందుకు మేలు చేస్తాడు? తను వచ్చిందే ఒక్కసారి ఇవ్వమని వచ్చాడు అంటే, అంతకు ముందు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా, మనీ లాండరింగ్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు రుచి చూశాడు. అంటే నేనే ముఖ్యమంత్రిగా కూర్చుంటే తండ్రి, అప్పుడు ఆ రోజు ఇంకా తండ్రి సాటు బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రిగా కూర్చుంటే డైరెక్ట్గా ఇంకా నేను డబల్ స్పీడ్లో వెళ్ళగలను. వెనకాల కూర్చుని డ్రైవే అంత బాగా చేశాడు. పూర్తి ఎక్సలేటర్ ఆయన చేతికిస్తే స్టీరింగ్ ఇంకా ఎంత బాగా తోలుతాడో అంత బాగా తోలాడు, చూపించాడు. రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశాడు. అందువల్ల ఆయనకి రాష్ట్రం మీద ఏమాత్రం ప్రేమాభిమానాలు లేవనేది మధ్య కుంభకోణం కూడా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి అమరావతి రాజధానికి ఎప్పుడైతే నడుం కట్టి దీనికి కావాల్సిన నిధుల సేకరణ కోసం ఆయన అంతర్జాతీయ సంస్థల దగ్గరికి వెళ్ళాడో ఆ రోజునే అమరావతి మీద విషం కక్కటం మొదలుపెట్టాడు. అది కమరావతి అని, భ్రమరావతి అని, అది అక్కడ పనికిరాదని, వరదల్లో మునిగిపోతుందని, బిల్డింగులు కడితే కూలిపోతాయి అని. ఆఖరికి అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయత్నాలు విఫలమైనవి అని, మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం జరుగుతుందని, వాళ్ళ సాక్షి ఛానల్లోనే అమరావతిని వేశ్యల రాజధాని అని, అక్కడ ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారని, ఒక 110 స్వచ్ఛంద సంస్థలు ఎయిడ్స్ రోగులకి దాన్ని ఏమంటారు, రీహాబిలిటేషన్స్ అంటారు కదా, అలాంటి శిబిరాలు నడుపుతున్నాయని కూడా వాళ్ళు ప్రచారం చేశారు. అక్కడున్నంత ఆరోగ్యవంతులు, అక్కడున్నంత మనసు స్వచ్ఛత కలిగిన వ్యక్తులు ఎవరున్నారు? వాళ్ళు ఎంత విజన్ లేకపోతే వాళ్ళ భూములు దీనికి ఇచ్చారు రాజధాని నిర్మాణానికి. అట్లా అంటే విషం కక్కటం అనేది అప్పటి నుంచి ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడా మొదలైంది. నేను ఎందుకు చెబుతున్నా అంటే, ఇప్పుడు మీరు అడిగారు ఆర్థిక మంత్రి స్వయంగా క్యాబినెట్లో చెప్పాడు అంటే, ఎప్పుడైతే అంతర్జాతీయ సంస్థల నుంచి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు, అలాగే వరల్డ్ బ్యాంక్ నిధులు వస్తాయని చెప్పారు, ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్తుందో, వీళ్ళు ఇక మెయిల్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఆస్ట్రేలియాలో వైఎస్ఆర్సీపీకి చెందిన
ఒక వ్యక్తి ద్వారానే దాదాపు 200 మెయిల్లు పంపించారంటేనే మీరు ఆలోచించండి. అతను డీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా పెట్టుకున్నాడు. ఆ మెయిల్స్ వెళ్ళిన వాళ్ళ ఎవరా అని ఎంక్వైరీలు చేస్తే ఇవన్నీ బయటకు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రోత్సహించి ఇప్పటికి కూడా అమరావతిని రాజధాని కాకుండా ఉండటం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. తన సొంత మీడియా ద్వారా విషం కక్కుతున్నాడు. మళ్ళీ అంతర్జాతీయ సంస్థలు ముందుకెళ్ళి అమరావతికి గనక అప్పులు ఇస్తే అమరావతి వీళ్ళు కట్టలేరు రాష్ట్ర ప్రభుత్వం, అది వృధా వేస్ట్, అసలు అమరావతి రాజధానికి పనికిరాదని ఇదే గతంలో చేసిన ఈ కుయుక్తులన్నీ మళ్ళీ కూడా చేస్తున్నాడు. ఒక మనిషి ఎవరైనా ఒక సామెత ఉందమ్మా మాకు ఊళ్ళల్లో, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోనే పోతాయి అని. అంటే కట్టెల్లో కాల్చినప్పుడు మాత్రమే కట్టితో పాటు అంటే శరీరంతో పాటు పోతాయి, మార్పు అనేది రాదు. బాగా చెప్పావు, అది రాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఆయన్ని చూసిన తర్వాత కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఊహించలా మళ్ళీ అమరావతి పునర్జీవం వస్తుంది అని. ఎందుకంటే తను 5 సంవత్సరాల పాటు దాన్ని ప్రాణం తీయటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసి ఒక చిట్టడిలాగా చేసేసాడు దాన్ని. అక్కడున్న మెటీరియల్స్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళ పార్టీ శాసనసభ్యుల నియోజకవర్గాల్లో వాడుకున్నారు. పైపులు కానీ ఎలక్ట్రిక్ కేబుల్స్ కానీ ఏమైనా సరే, ఆఖరికి సీడ్ రోడ్ని కూడా తవ్వుకుని కంకర ఎత్తుకెళ్ళిపోమ్మని కూడా దొంగల్ని ప్రోత్సహించారు. టిప్పర్లలో తీసుకుపోమ్మని డంపర్లో. ఎవరైనా ప్రభుత్వ ఆస్తిని అంత ధైర్యంగా తీసుకెళ్ళగలుగుతారు? అక్కడ అమరావతిలో ప్రభుత్వం ఇంకా కొనసాగుతానే ఉంది కదా. అయినా ఇప్పుడు ఎవరైనా ఒక కంకర రాయి తీసుకెళ్లాలంటే కూడా గవర్నమెంట్ భయపడతారు, ఏ కేసు పెడితే ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో అని. అలాంటిది వాళ్ళు దగ్గరుండి దొంగతనాలు చేయించి అమరావతి రాజధాని రాకుండా చేయాలని చూశారు. వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు కాబట్టి మళ్ళీ మీరు అన్నట్టు మెయిల్స్ రూపంలో చేస్తారు వాళ్ళు. కానీ ఇవాళ ఆ సంస్థలు నమ్మవు. గతంలో వాళ్ళు ఫిర్యాదు చేసినప్పుడు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కూడా బృందాలు వచ్చి చూసుకుని వెళ్ళి ఇక్కడ అమరావతికి రాజధాని మంచి ప్రదేశమేనా కాదా, ఇక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయా లేదా, తర్వాత ఉంటుందా ఉండదా అన్నీ చూసుకెళ్లారు. వాళ్ళకి ఆ నిపుణుల నివేదికలన్నీ వెళ్ళిన తర్వాత నిధులు కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరంటారు కదా రూపా. అలాగే వీళ్ళు చేసే ఈ కుయుక్తులతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపలేరు, ప్రగతిని ఆపలేరు. ప్రజలు చేసిన త్యాగ ఫలితాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవిస్తారు. అమరావతిలో వచ్చే ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల అభివృద్ధికి, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కూడా ఉపయోగిస్తారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత మొత్తం కూడా ఉద్యోగాల కల్పన, ఉపాధి పొందుతారు. ఇక్కడ వచ్చే పరిశ్రమల ద్వారా కానీ, ఐటీ సంస్థల ద్వారా కానీ, ఐటీ సేవారంగ సంస్థల ద్వారా కానీ ఇవన్నీ కూడా ఫలితాలు అందరికంతే. ఇప్పుడు అంతెందుకు హైదరాబాద్లో వస్తున్న ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా ప్రజలు అనిపిస్తున్నారు కదా. అంతే, ఏదైనా ఒక ఫలవృక్షం ఉందంటే అది మనం ఒక్కళ్ళమే తినం, అందరూ తింటారు. అది దాన్ని బ్రతికించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నాలకి ప్రజలు బాగా సహకరిస్తున్నారు కాబట్టి ఇటువంటి కుయుక్తులు పెద్దగా మరి వీళ్ళు ఇన్ని కుయుక్తులు పన్నినా, ఇన్ని దాష్టికాలు చేస్తున్నా చంద్రబాబు నాయుడు ఇమేజ్ని ప్రతిపక్షాలు ఏమైనా డ్యామేజ్ చేయగలవంటారా? ఎవరిని చేయలేరు. ఎందుకంటే సూర్యుడిని ఇందాక చెప్పాను కదా, అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుతామంటే అది మన భ్రాంతి మాత్రమే. అది ఎంత మాత్రం జరగదు కూడా. తర్వాత ఇంకోటి, అసలు ఇలాంటి పార్టీల ఉనికి వచ్చే ఎన్నికలు రాక ఉండదు అనేది కూడా అర్థమవుతుంది కదా. వాళ్ళల్లో అసహనం మొదలైంది. మహిళలను తిట్టడం, ప్రతిసాట వెళ్ళి గొడవలు చేయటం, రైతుల పరామర్శ పేరు మీద ఇవన్నీ చేస్తుంటే ప్రజలు చూడరా. అదే అండి, మామిడి రైతులు వాళ్ళ ట్రాక్టర్లు తెచ్చి పారబోసి మామిడికాయలు దాని మీద ట్రాక్టర్లు ఎక్కి తొక్కించి వాళ్ళ సంవత్సర పాటు కష్టాన్ని రోడ్డు పాలు చేసి ఒక సంవత్సరం పండితే రెండో సంవత్సరం దాని గ్యారంటీ కూడా లేదు. అది కదా పంట కూడా. అసలు రైతులు బాధ ఎంత పడుతున్నారు. తర్వాత ఎన్ని తుఫాన్లు గాలి దుమ్ములు తట్టుకున్న తర్వాత మామిడికాయ మార్కెట్ రాక వస్తుంది మనందరికీ తెలుసు. మన ఊళ్ళలో మనం చూస్తాం. అసలు పంట వచ్చేటానికే గాలి భయపడతారు. అవును, రాలిపోతాయి. అరగంటలో మొత్తం అంతా నేలపాలు అవుతుంది. అక్కడ నేలపాలు కాకుండా తెస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మూలాన ఇక్కడ రోడ్లు పాలయ్యి. అది రైట్ సార్. థ్యాంక్ యూ అమ్మ రూపా, మన తెలుగు వన్ వీక్షకులు.